సహనం అనేటువంటి మాట మన యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైందండి. సహనం అనగానే నాకు యేసుప్రభు వారు గుర్తొస్తూ ఉన్నారు. ఆ గెత్సెమనే తోటలో ఆ శిలువ మ్రాను మీద ఆయన శ్రమ పొందటానికంటే ముందుగా ఆయన సిద్ధపడి, అయ్యో నన్ను అవమానించబోతున్నారు, నన్ను బాధ పెట్టబోతున్నారు, నేను భరించాలి, నేను ఓర్చుకోవాలి అని ఎంతో సహనంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పొందబోతున్నటువంటి శిక్ష ఆయనకి తెలిసినప్పటికీ, ఆయన పొందబోతున్నటువంటి శ్రమ ఆయన అనుభవించవలసి వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఆయన ఎంతో సహనంగా, ఓర్పుగా ముందుకు వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నారు. అవునండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. మీ జీవితాల్లో మీరు కలిగి ఉన్నటువంటి సహనము అది మీకు గొప్ప భాగ్యాన్ని కలగజేస్తుంది తప్ప అది మీ బలహీనత ఏమాత్రం కూడా కాదు. మనము సహనం కలిగి ఉండటం మంచిదండి. వెంటనే రిజల్ట్ రావాలని, వెంటనే ఏదేదో చేయాలని, వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ సహనం లేనివారుగా, ఓర్చుకోలేని వారుగా ఎంతోమంది వారి జీవితాల్లో తప్పైన మార్గాల్లోకి వెళ్తూ ఉన్నారు. సహనంతో ఓపిక పడుతూ ఉంటే, సహనం కలిగి మనము తగ్గించుకుంటూ ఉంటే, సహనం కలిగి భరించుకుంటూ ఉంటే అది చేతకానితనం ఏమాత్రం కాదు సుమా. అది మన జీవితాల్లో దీవెనకరం. అవునండి, నేను ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఆ ఆర్టికల్లో ఒక కంపెనీ యాజమాన్యం వారు ఏమని చెప్తున్నారంటే, సహనం కలిగి మీరు పనిచేయాలి, ఓపికతో మీరు పనిచేయాలి. అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ సహనంగా మీరు ఉన్నప్పుడే ఈ కంపెనీలో మీరు వర్క్ చేయగలుగుతారు, మీ కెరీర్లో కూడా ఉన్నతమైన స్థితికి రాగలుగుతారు. అటువంటి సహనాన్ని మీరు పొందుకోవాలంటే యేసుప్రభు జీవితాన్ని పరిశీలన చేయండి. ఆయన అన్యాయం చేయబడినప్పటికీ కూడా ఎంత సహనంతో ఓపిక పట్టి ఉన్నాడు. ఆయన శ్రమ పొందవలసి వచ్చినప్పటికీ కూడా ఎంతో సహనంతో కనిపెడుతూ ఉన్నాడు. తన తండ్రి దగ్గర నుంచి సమాధానం గురించి కూడా ఎంతో సహనంతో కనిపెట్టి ప్రార్థన చేసి ఉన్నాడు. ఆ యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉంటే ఎంత సహనంతో ఆయన జీవించి ఉన్నాడు. ఆయన గురించి మనం నేర్చుకోవాలి. ఆయన చెప్పినటువంటి మాటలు మనము అనుసరించాలని ఒక కంపెనీ యాజమాన్యం ఆ కంపెనీలో పనిచేస్తున్న వారితో చెప్పడం కొన్ని సంవత్సరాల క్రితం నేను చదివి ఉన్నాను. వెంటనే నేనేం గమనించానంటే, అవును, నిజంగా సహనం అంటే యేసుప్రభు వారే గుర్తొస్తున్నారు. ఎంత సహనంతో కనిపెట్టి ఉన్నాడాయన, ఎంత సహనంతో భరించి ఉన్నాడాయన. ఎంతో బాధను, ఎంతో వేదనను ఆయన తన యొక్క హృదయంలో ఉంచుకుని కూడా ఆయన ప్రేమతో తన యొక్క జీవితాన్ని ముందుకు సాగించున్నాడు. నిజమేనండి, మన జీవితాల్లో సహనము ప్రాముఖ్యమైనది. మన సహనము ఏమాత్రం కూడా చేతగానితనం కాదు గాని అది ఒక గొప్ప సుగుణం. ఆ సహనాన్ని మనము అవలంబించుకోవాలంటే ప్రభు పాద సన్నిధిలో కనిపెడుతూ ఆయన నేర్పుతున్న ప్రతి పాఠంలో, ఆయన నడుపుతున్న ప్రతి మార్గంలో, ఆయన అనుమతిస్తున్న ప్రతి ఒక్క అనుభవంలో మనము ఆయన చిత్తాన్ని ఎరిగేటువంటి వారంగా ఉంటే ఆ సహనాన్ని మనము అవలంబించుకోగలుగుతాం. తద్వారా క్రీస్తు నామాన్ని మహిమపరుస్తూ అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించగలుగుతాం. మన జీవితంలో కూడా ఎంతో గొప్ప దీవెనను చూడగలుగుతాం. అటువంటి సహనాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.